హాయ్ అండి, ఈ రోజు వీడియోలో చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అరకేజీ చిక్కుడుకాయల్ని నీటిగా కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత గింజలు ఒలుచుకోవాలి. కాయ లోపల ఏమైనా పురుగులు పుచ్చులు లాంటివి లేకుండా ఇలా ఒలిచి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఆవాలు మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అరకేజీ చిక్కుడుకాయలకి 100 గ్రాముల చింతపండుని పీచు పిక్కలు లేకుండా శుభ్రం చేసుకొని ఒకసారి కడిగి మళ్ళీ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. పాన్ లో 100 గ్రాముల ఆయిల్ వేసి వేడి చేసుకొని చిక్కుడుకాయల్ని వేసి ఒక 4-5 నిమిషాలు ఇలా వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని ఉడికించుకున్న చింతపండు గుజ్జుని 100 గ్రాముల వెల్లుల్లిపాయల్ని సగం పాయల్ని ఇలా దంచి వేయండి, సగం పాయల్ని ఇలానే వేయండి. ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతి పిండిని 2 టీ స్పూన్లు వేసి 100 గ్రాముల కారం 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ రుచి చూసి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత పచ్చడికి సరిపడా పోపుని రెడీ చేసుకుని పచ్చళ్ళలో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకుంటే టేస్టీగా ఉండే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే.